అందరికీ నమస్కారం. అయితే ఒకనాడైతే మాత్రం మేము ఈ గుంటూరు ఈస్ట్ వెస్ట్లో అయితే మాత్రం అసలు గ్రౌండ్లో ఎవరు నెక్స్ట్ కూటమి రాబోతుందా, వైసీపీ రాబోతుందా అనే కోణంలో అయితే వర్క్ చేయడం అయితే జరిగింది. అయితే చూసుకుంటే మరి ఈ కోణంలో గుంటూరు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఒక 2-3 ఇంటర్వ్యూస్ తర్వాత ఇప్పుడు ఈ రోజున చూసుకుంటే గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో యాక్చువల్ ఏంటంటే ఈస్ట్లో మహిళలు లేరేమో, మాట్లాడరేమో అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈస్ట్ అనగానే అమ్మ ముస్లిమ్స్ మొత్తం. ఎందుకంటే మొన్నటిదాకా మనకి ముస్తఫా గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు నజీర్ గారు బీట్ చేశారు కూడా ఎమ్మెల్యేగా. అయితే ఏంటంటే ఈ కోణం అసలు మహిళలు ఈస్ట్లో లేరా, వెస్ట్లోనే ఎక్కువగా గుంటూరు వెస్ట్లోనే మహిళలు కనిపిస్తారు, ఈస్ట్లో లేరనే కోణంలో ఉంటారు. అయితే గనక నాకు ఒక పేరు చదివితేనే ఒక కన్ఫ్యూజన్ వచ్చింది, నేను తర్వాత అడుగుతాను. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఈస్ట్ అనగానే మైనారిటీలు ఎక్కువగా ఉంటారు, వాళ్ళే నాయకులుగా ఉంటారు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం లాగానే ఉంది ఇప్పుడు పేరు చదివిన తర్వాత. ఎందుకంటే కూటమి తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకురాలుగా చాలా పెద్దవాళ్ళ సపోర్టుతో మీరు మాకు కావాలి, మా పార్టీకి మీరు ప్రజలకు సేవ చేసే మనుషులని పెమ్మసాని గారు కూడా స్వయాన ఇంటికి కూడా ఎలక్షన్ టైంలో మేడం ఇంటికి వచ్చి కూడా ఆహ్వానించడం అయితే జరిగింది. అయితే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వంలో టీడీపీ మహిళా నాయకురాలుగా ఇప్పుడు పేరైతే చదివేస్తున్నాను, మొహమ్మద్ లక్ష్మి రహమతునిసా అని పేరు. చూసారు, లక్ష్మి అని వచ్చింది, రహమతునిసా అని వచ్చింది. అంటే ఇక్కడ హిందూ ముస్లిం బాయి అని మనం ఎలా అనుకుంటామో ఈస్ట్లో కూడా నాకు కన్ఫ్యూజన్ ఎదురైంది. మరి ఏంటి లక్ష్మి ముస్లిం మైనారిటీ పేరు ఎండింగ్, ఇంతకీ మిమ్మల్ని నాకు ఇప్పుడు నేను ఎలా మీతో మాట్లాడి చూస్తేనే మరి లక్ష్మి అని ఉంది, మరి బొట్టు లేదు, నాకు అర్థం కావట్లేదు ఈ పేరు ఏంటన్నది. మీడియా వాళ్ళందరికీ నమస్కారం, ప్రజలకు కూడా నమస్కారం. నా పేరు మొహమ్మద్ లక్ష్మీ రహమతునిసా అనే విషయం ఈస్ట్ వెస్ట్ స్టేట్లో చాలా వాటికి తెలుసు. అంటే నేను కాపుల అమ్మాయిని, కాపుల అమ్మాయిని. మా వారు వచ్చేసి ముస్లిం అనమాట. లవ్ మ్యారేజ్? ఎస్, లవ్ మ్యారేజ్ మాది. లవ్ మ్యారేజ్ కాబట్టి మా వాళ్ళందరూ ఏమో లక్ష్మి అని పిలుస్తారు. మా హస్బెండ్ తాలూకు వాళ్ళు నిఖా చేసుకున్నప్పుడు రెహమతునిసా అని పెట్టుకున్నారు. నిఖా చేసినప్పుడు ఈ పేరు కూడా యాడ్ చేశారా? రెహమతునిసా అని పెట్టేశారు. అంటే మీరు పెళ్ళి మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే ఒక మెట్టి నుండి పంపించేటప్పుడు మన సంప్రదాయం ప్రకారం చేసి పంపిస్తారు, అవును. మరి మీరు మెట్టినింటి ప్రకారం వెళ్ళారా, పుట్టినింటి ప్రకారం మీ మెట్టినింటికి వెళ్ళారా? నేను మెట్టినింటి ప్రకారమే వెళ్ళారా? మీ ఇష్టంతో వెళ్ళారా, లేకపోతే ఇలా చేసుకుంటారు పెళ్లి చేస్తామని పెద్దలు ఏమైనా అన్నారా? లేదు 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 లేదు, అస్సలు నా ఇష్టంతో నా అత్తమామలను గౌరవించి ఆ గౌరవం వాళ్ళకి అక్కడ నిలబెట్టాలని చెప్పేసి నేను నా ఇష్ట ప్రకారమే వెళ్ళాను. అంటే తప్పుగా అనుకోదు, అంటే ఇప్పుడు బొట్టు కూడా మీ ఇష్టంతోనే పెట్టుకోవట్లేదా? అవును. ఎందుకు? నా అత్తమామల కోసం, నా భర్త కోసం. మీ భర్త కూడా ఏమి పెట్టుకోవద్దన్నారా? అబ్బా, అస్సలు నాకు నా భర్త నా సంస్కృతిని, నా హిందూతనాన్ని అసలు ఎంత గౌరవిస్తారంటే, ఎలా అంటే ఇప్పుడు మాలలు వేసుకుంటారు, మా అన్నయ్య వాళ్ళు మాల వేసుకుంటారు, మా అమ్మగారు వాళ్ళు మాల వేసుకుంటారు, దుర్గా మాలని, అయ్యప్ప మాలని, అన్నిటికీ అటెండ్ అవుతారు. అన్నిటికీ అటెండ్ అవుతారు. మా ఇంట్లో వాళ్ళు వచ్చి భోజనం చేస్తారు మాలలో ఉన్నా. కానీ మేము నా సంస్కృతి మొత్తం గౌరవిస్తారు. ఆయన ఎలా గౌరవిస్తారు, నేను వాళ్ళ సాంప్రదాయాలని గౌరవిస్తాను. అంటే ఒకరికొకరు చెప్పుకోరు, కానీ ఒకరికొకరు సంప్రదాయాల్లో ఆటోమేటిక్గా మీ మీద ఉన్న రెస్పెక్ట్ ని అలా గౌరవిస్తారు. అంటే భజనలు ఇవన్నీ చేయడము, సోమాలు ఇవి కూడా చేస్తారా? అంటే నేనైతే వేసుకోను వాస్తవంగా, ఎందుకంటే నేను అత్తగారింటికి వెళ్ళిపోయా. అంటే మీ హస్బెండ్ గౌరవిస్తా అంటున్నారు కదా, ఇలాంటి భజనలు కూడా ఇవి కూడా చేస్తారా? అదేం చేయరు. కాకపోతే గౌరవిస్తారు. మా అన్నయ్య వాళ్ళు కానీ ఎవరన్నా ఇట్లా భజన రండి అంటే ఖచ్చితంగా అటెండ్ అవుతాం. వాళ్ళు ఏదైతే పూజలు అవి చేస్తారో అలా నిలబడి చూస్తారు. కాపులు హిందూ అంటున్నారు, ఎందుకీ మీ హస్బెండ్ గారు మీకు హిందీలో ప్రపోజ్ చేశారా, తెలుగులో ప్రపోజ్ చేశారు? నాకు తెలుగులోనే ప్రపోజ్ చేశారు. ఇప్పుడు హిందీ నేర్చుకున్నారా? నేనేం నేర్చుకోలే, ఇప్పటికి రాదా హిందీ? నాకు రాదు, అంటే అర్థమైద్ది కానీ నేను మాట్లాడను. ఎన్ని సంవత్సరాలు అయింది? 13 ఏళ్ళు అవుతుంది. 13 ఏళ్ళు అవుతుంది. ఓకే, అంటే తెలుగులోనే ప్రపోజ్ చేశారు. ఎప్పటికి కూడా మా హస్బెండ్ మా బాబు వాళ్ళిద్దరూ ఉర్దూలో మాట్లాడుకుంటారు, నాకు మాత్రం తెలుగులోనే మాట్లాడతారు. ఓకే, అంటే
మీరు ఒకరికొకరు కమెంట్ చేసుకోరు కానీ ఒకళ్ళని అభిప్రాయం తెలుసుకొని ఆ ప్రేమని ఇలా చూపించుకుంటూ వెళ్ళిపోతారు. అవును అవును. మరి మా బాబు మళ్ళీ పూర్తిగా అస్సలు అస్సలు వాళ్ళ నాన్నతో పిలవటం కూడా అతను అబ్బా అని పిలుస్తాడు, నన్ను అమ్మ అని పిలుస్తాడు. పిలుపులో తన్నేమో అబ్బా అంటాడు, నన్నేమో అమ్మ అంటాడు. తనతో తన భాషలో మాట్లాడతాడు, నాతో నా భాషలో మాట్లాడు. వాళ్ళ నాన్నగారు ఏదన్నా చెప్పారంటే నాకు అర్థం కాకపోతే మళ్ళీ దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తాడు నాకు. ఓకే, చాలా వెరైటీ ఉంది. ఇంతకీ నాకు ఒక డౌట్ మేడం, ఇప్పుడు పాయింట్ లోకి వచ్చేస్తున్నాను. మీరు గతంలో వైసీపీలో వర్క్ చేస్తున్నారు అనేది వినబడుతుంది, మరి ఒక పదవి కోసం కూడా మీకు ఇస్తారనేది ఇచ్చే విధంగా కూడా వెళ్ళిందని కూడా విన్నాము. ఆ పదవి రావడం ఏంటి, తర్వాత అసలు వచ్చిందో లేదో అన్నది కూడా మీరు రిజెక్ట్ చేశారన్నది తెలియదు. మరి టీడీపీలోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందని వచ్చారా? లేదు లేదు, నాకు ముందే వచ్చారా? లేదు లేదు, నా అన్యాయం జరిగిందని ఇందులోకి వచ్చాను. అన్యాయం ఏంటంటే వాస్తవంగా నేను 9 years నుండి వైసీపీలోనే ఉన్నాను. వైసీపీ పార్టీ కోసం పనిచేశాను నేను. వాస్తవం పార్టీ కోసం, జనం కోసం, ఏంటి నిలబడిన నాయకులు ఉంటారే, నాయకుల కోసం పనిచేయాలి. జనం కోసం పార్టీ కోసం పనిచేశారు. జనం కోసం ఏం పని చేశారు అప్పట్లో ఈ 9 years? వాస్తవంగా ఉంది నాకు ఒక బాబు మేడం, అది మాకు సరిపోతుంది. నేను జనంలోకి వెళ్ళి వాళ్ళ కోసం మాట్లాడే స్థాయిలో ఉన్నాను. నేను వెళ్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఏదో న్యాయం జరిగిద్ది, నేను చేయగలుగుతాను. ఒక పార్టీ అండ అనేది నాకుంటే ప్రజలకు న్యాయం జరిగిద్దని చెప్పేసేసి నేను ముందుకు వెళ్ళాను. అంటే మీరు ఎలాగంటే ఇప్పుడు ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని అత్తింటి గౌరవానికి రెస్పెక్ట్ ఇస్తూ దాని ప్రకారం ఎంతో ప్రేమగా వెళ్తున్నారు మీరు. మరి ఇంటి పట్టున అనేది ఎక్కువగా నేను అంటే తప్పుగా అనుకోదు, ముస్లిం అనగానే ఇంట్లో ఉండిపోవాలంటారు పక్క, ఎందుకంటే అదొక రెస్పెక్ట్, అమ్మ మా భార్య ఎలాగ ఇంట్లో ఉండాలని ఒక గౌరవంగా ఉంటది. అలాంటిది మీకు విలువలు ఇచ్చి మీరు బయటికి వెళ్ళి రాజకీయాల్లో వెళ్ళాలని ప్రోత్సాహంగా మీ హస్బెండ్ ఇచ్చారా, మీ అత్త మామ మీద? మా అత్త మామ ఇచ్చారు, మా హస్బెండ్ ఫుల్ సపోర్టు. మా నాన్నగారు కూడా ఒకప్పుడు పొలిటికలేనండి. ఏంటిది? మా నాన్నగారు కూడా వంగవీటి మోహన్ రంగా గారి హయాంలో నాన్నగారు కూడా చంపేసేసారు. ఆ టైంలో నాన్నగారు చనిపోయారండి. నేను చాలా చిన్న పాలు తాగే పాపని. ఆ టైంలో నాన్నగారు చనిపోయారు. అంతా ఇంకా మా ఊళ్ళంతా కూడా పొలిటికల్, మా పెదనాన్న వాళ్ళు కానివ్వండి, బాబాయిలు కానివ్వండి, ఇక అట్లా పొలిటికల్ అనమాట. ఇక ఏదో ఇక ఆయన వారసత్వం నేను పుచ్చుకున్నట్టుగా జనానికి అదే లేదు. నేను ప్రజలకి ఏదన్నా అన్యాయం జరుగుతుంటే నేను వెళ్ళిపోయి, నాకు పార్టీ అండ లేకపోయినా అలా నిలబడిపోయేదాన్ని. మామూలుగానే విడిగా పార్టీలోకి రాకముందు చిన్నతనం నుండి కూడా ఏదైనా గొడవ అవుతున్నా, సొసైటీలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి నిలబడిపోయేదాన్ని. దాన్ని మా వారు గుర్తించారు, తిని ఇలా చేస్తుంది, అదే ఒక పొలిటికల్ అండ తినుకుంటే జనానికి మంచి చేస్తుందేమోనన్న ఆలోచనతో నాకు ప్రోత్సహించారు. అవును. అది మరి వైసీపీలో గతంలో నిరుత్సాహం చెందడానికి గల కారణం ఏంటి? మీకు గుర్తింపు ఇవ్వలేదా, లేదా మీరు చేసే సేవను గుర్తించలేదా? గుర్తించలేదు. సేవను ఎంత సేవ చేశారు, ఏమేం చేశారు? అసలు 7 కాన్స్టిట్యున్సీలో నేను తిరిగింది ఒక తాడికొండ ఒక్కటే, అంతే తిరిగారు. అన్ని కాన్స్టిట్యున్సీ తిరిగాను. ఇంకోటి వచ్చేసేటప్పటికి పల్నాడంతా మనకు మొత్తం బంధువులు, అసలు అటు కూడా తిరిగాను. ప్రకాశం అంతా మా నాన్నగారు తరపుళ్ళు, మాది చాలా పెద్ద బలగం, చాలా పెద్ద బలగం మాది. అయితే స్టేట్ లెవెల్లో కూడా నేను మంచి పేరు తెచ్చుకున్నాను, వర్క్ చేశాను. ఎలక్షన్ మూమెంట్లో మాత్రం ఈ నియోజకవర్గానికి నాకు ఏదైతే పార్లమెంటు అన్న ఒక బిరుదు ఇచ్చారో దానికి న్యాయం చేశా. ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, ప్రజలకి ఇంతకుముందు ఎలక్షన్ 2019 వైసీపీలో ఎలా చేశాను అనేది ప్రజలందరికీ తెలుసు, నాయకులకి తెలుసు. అయినా సరే మీకు గుర్తింపు ఇవ్వాల, ఏ పదవి కూడా ఇవ్వాల. ఒకటి అడగచ్చా? చెప్పండి. మీరు ఎంత గుర్తించారు, ఏదైనా పదవి ఇస్తే ఇంకా ప్రజలకు సేవ చేయాలని అయితే నేనైతే ప్రజల కోసమే ముందుకు వచ్చాను. అలాంటప్పుడు మీరు ఈ నియోజకవర్గంలో ముస్తఫా గారు మీకు పదవి ఇస్తారని ఏం మాట్లాడలేదు? నాకు చెప్పారండి. ఫస్ట్ నన్ను వైసీపీలో నేను వచ్చేటప్పుడు కూడా అదే చెప్పారమ్మా, నీకు మంచి పదవి ఇస్తాను, నువ్వు జనం కోసం ముందుకు వచ్చావని చెప్పి వాస్తవంగా చెప్పారు. ఆ తర్వాత మాత్రం వర్క్ చేయించుకున్నారు. నేను
ఎంత వర్క్ చేశానో అందరికీ తెలుసు. ఏమనే వాళ్ళు అడిగినప్పుడు ప్రతిసారి చూద్దామమ్మా చేద్దామమ్మా సరేనమ్మా అనేవాళ్ళు. అంతే అంతే. ఇస్తాను నీకు రెడీగా ఉందని కూడా అని ఏం చెప్పలా, నాకు చెప్పలేదు. అయితే పైనుండి రావాలి కదమ్మా అని చెప్పనేవాళ్ళు. పైకి వెళ్తేనేమో పైన. కానీ చాలా ఇబ్బందులు పడ్డానండి అసలు నన్ను. ఎందుకంటే నాకు ఒక పేరు వచ్చింది, లక్ష్మీ రేవంతనీస్ అంటే బ్రాండ్ అంతే వచ్చేసింది. అది నాయకులే ఓర్చుకోలేకపోయారు. అంటే మీరు గతంలో కొన్ని పదవుల కోసం కూడా వచ్చేది కూడా ఆగిపోయినాయి, కానీ మీకు ఇవ్వాల్సిన వేరే వాళ్ళకి అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా వెళ్ళినాయి అనే కొంచెం మాట వినిపిస్తుంది. నిజమేనా? అది వాస్తవం. అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి వెళ్ళిపోయినాయి. అవును, వాస్తవం. మరి దానికి మీరు ఫైట్ చేయలేదా, అడగలేదా? నేను అడిగానండి, నేను పార్టీ పరంగా మీకు వర్క్ చేశాను. ఎంత వర్క్ చేశానో వాళ్ళకి తెలుసు. 7 నియోజకవర్గాల్లో మన పత్తిపాడు నియోజకవర్గం కానివ్వండి, ఏటుకూరు కానివ్వండి, పెద్దకాకాని కానివ్వండి, నల్లపాడు కానివ్వండి, ఏంటది ఇంకా నల్లపాడు కాకుండా ఎంగ్లాయపాలెం కానివ్వండి, సుచరిత మేడం గారికి, ఓకేనా, పత్తిపాడు వచ్చేసేటప్పటికి, ఇక్కడ వచ్చేసేటప్పటికి 1 టౌన్ 2 టౌన్, రెడ్డిపాలెం కాదు సారీ, ఈ 1 టౌన్ ఎన్నైతే ఉన్నాయో ముస్తఫా గారికి చేశా. ఏసురత్నం గారికి వాళ్ళ మిస్సెస్తో పాటు ఏసురత్నం గారితో పాటు అలా తిరిగాను నేను. అంత వర్క్ చేశా. కిలా రోసే గారికి 20 రోజులు ఉందనంగా ఇచ్చారు పొన్నూరు నియోజకవర్గం. పొద్దున 5ంటికి వెళ్ళి నైట్ 1 గంటకి. నా బాబు ఎంత చిన్న బాబు అప్పుడు, బాబుని కూడా వదిలేసి వర్క్ చేశాను నేను. ఎన్ని నియోజకవర్గాలు చేసినప్పుడు కూడా అక్కడ అంటే నాయకుడు మీకు స్పందించలేదా మీ సేవకి? నా సేవకు స్పందించడం అంటే ఎలా అంటే, ఈమె సేవ చేస్తుంది, సేవ చేయించుకుందాం అంతవరకే మా అమ్మాయి దాటి వెళ్ళిపోద్దానా అని వాళ్ళ ఆలోచన అలా ఉందేమో మనకైతే వ్యక్తం చేయరు కదా. మరి ఓకే, ఇప్పుడు దాకా వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీని వీడి టీడీపీకి రావాలని ఎప్పుడు అనిపించిందంటే, వాస్తవంగా నేను అడిగాను. కార్పొరేట్ ఎలక్షన్స్ వచ్చినాయి సరే, అప్పటి వరకు కూడా నాకు ఏ పదవి ఇవ్వలేదు. పదవి అంటే ఇది ఇచ్చారు, నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పారు, అది కూడా ఇవ్వాల. కార్పొరేట్ ఎలక్షన్స్ అప్పుడు పైన ఉన్న నాయకులే నన్ను కావాలని చెప్పి చాలా ఇబ్బందులు కొట్టడం కూడా జరిగింది నన్ను. ఎవరు? అదే లేడీస్ ఎవరు ఉంటారు. మీకు ఇబ్బంది అయితే వద్దు, పర్లేదు. ఈస్ట్లోనే మన రమేష్ గాంధీ గారు ఐడియా ఉందా మీకు? అవును, ఆయన మీరు ఆ హయాంలో ఆయన ప్రమాణ స్వీకారం రోజు కావాలని చెప్పేసి ఒక పెద్ద నాయకుడు నన్ను కొట్టించాడు. అవును, ఒక లేడీ, 2 లేడీస్తో. అవును, ఇంటికి కాదు, నేను ప్రమాణ స్వీకారానికి వెళ్ళా. అక్కడ నా ఎదుగుదల చూసి కేవలం ఓర్వలేక మాత్రమే కొట్టించారు. ఎంత ఇబ్బంది పెట్టారంటే, రాజకీయాలు వద్దనుకున్నారా లేదా? లేదు, స్పోర్టివ్గా తీసుకోలేదండి. అంటే స్పోర్టివ్ మీన్ అంటే డిఫెన్స్ ఏదైనా సరే ఇంకా వెళ్ళి నేను రాజకీయాలు నిలబడాల్సింది అనుకున్నారా? అది ఏదైనా సరే కాదు, నన్ను ఈ విధంగా ఇలా చేశారు. కానీ వాళ్ళు ఇప్పుడు నన్ను ఇట్లా చేశారు అంటే, నాయకులే ఇలా చేశారంటే నేను ఎదుగుతున్నాను అనేది వాళ్ళ మైండ్ ఫిక్స్. ఓకే, అంటే నేను ప్రజల్లో ఉన్నా, నేను ప్రజల కోసం ఏదో చేస్తున్నా, ప్రజలందరూ కూడా నన్ను కావాలనుకుంటున్నారు, వీళ్ళకి ఏదైనా తక్కువ అయిద్దేమో, వీళ్ళు ఎక్కడి కిందకి వెళ్ళిపోతారో అన్న ఆలోచనతోనే నన్ను ఇలా చేయించారు. ఓకే, ఆ ఇన్సిడెంట్ తర్వాత మీరు ఇంటికే పరిమితం అయ్యారా లేదా మళ్ళీ అయితే నెక్స్ట్ డేనే మీరు మూవ్ అయిపోయాను. అందరికీ ఇక్కడున్న కార్పొరేటర్లకు కూడా నేను వర్క్ చేశాను. వాళ్ళకి నాకేదైతే ఇద్దామనుకున్నారో ఆమెకి ఇస్తే కనుక మేము వర్క్ చేయమని చెప్పారు కొంతమంది నాయకులేనండి. ఎందుకు మీ మీద ఆ రకమైన విధానం? అదే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఎదుగుదల అంతే. అందరికి జరిగింది. అదే అప్పుడు నా ఒక్కదానికే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నేను నిజంగా ప్రజల్లో ఉన్నానండి. నాకు నాయకులతో పని లేదు, నాకు ప్రజలతో పని. అవునా కదా? నేను ప్రజల దగ్గరికి వెళ్ళి కూర్చుంటా, వాస్తవం అది. ప్రజల దగ్గరికి వెళ్ళి కూర్చుంటా, వాళ్ళ మిరపకాయలు తీస్తుంటే పక్కన వెళ్ళి కూర్చుంటా, ఏదైనా వర్క్కి వెళ్తుంటే ప్రజల్లో మమేకమయ్యి వాళ్ళ సేవల్లో మంచి చెడులో ఉండడం అంటే మీకు ఇష్టం. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి, ఏదైనా ఆపద వస్తుంది నాకు వెంటనే ఇక్కడికి వచ్చి అక్క ఇదక్క నన్ను ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్లో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ జరిగినా కానీ
వచ్చి అక్క ఇట్లా జరుగుతుంది అక్క ఇట్లా జరుగుతుంది అక్క అని చెప్పి నాతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా. ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత వైసీపీలోనే ఉండిపోయారా లేదా సైలెంట్ గా ఉండి తర్వాత టీడీపీలోకి వచ్చారా? ఇంకా అక్కడితో సైలెంట్ గా అయిపోయాను. కార్పొరేట్ ఎలక్షన్ తర్వాత నేను సైలెంట్ అయిపోయాను. వెళ్ళాలి అంటే ఇంక ముందుగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి చాలా ప్రయత్నం చేశాను. అవనివ్వలేదా? అవ్వనివ్వలేదు. నేను విజయం గారిని కలిశాను, షర్మిల గారిని కలిశాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లినే దూరం పెట్టేశారు. అవునా? ఇక మనం ఎంతండి. నేను సజ్జల గారిని కలిసా. సజ్జల గారికి నేను చెప్పా, సార్ నేను ఇంత వర్క్ చేశాను, నా ప్రొఫైల్ చూడండి మీరు ఒకసారి, ఓకేనా? నా ప్రొఫైల్లో ఆయనకి చూపించాను. అమ్మ ఇంత వర్క్ చేసే ఇన్ని నియోజకవర్గాలు, తెనాలేంటి, మంగళగిరి ఏంటి. మంగళగిరి అయితే మా అత్తగారు పుట్టిల్లు. ఓకే, వర్గం ఎక్కువ. అసలు మొత్తం మా అత్తగారు వాళ్ళు, మా మామగారు అంతా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం మా ఆడపడుచులు, మా చిన్నత్తగారు, వాళ్ళ మేనమామలు అందరూ అక్కడే ఉన్నారు. మంగళగిరి. ఇప్పుడు టీడీపీకి కూడా నేను అక్కడ వర్క్ చేశాను. ఓకే, ఇప్పుడు మొన్న ఎలక్షన్కి. కానీ నేను వర్క్ చేసినట్టు లోకేష్ గారికి తెలియదు. ఇప్పుడు నేను ఇందులో ఉన్నాను. నా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు, ఇంకెవరికి సపోర్ట్ చేస్తారా? మీకే కదా. అంటే ఇప్పుడు మన ఎలక్షన్ కూడా వార్డు ప్రెసిడెంట్ అని వార్డుకి ఒకటి వ్యక్తులను ఎందుకు పెట్టుకుంటే వాళ్ళ నుంచి ఓటింగ్ రావాలని కదా. మీరు కూడా అదే కదా చేసింది. ఇప్పుడు ఇటు వచ్చేసేటప్పటికి మా వాళ్ళు కాపులు వచ్చేసేటప్పటికి మా అమ్మాయి ఉంది, మాకేదో మంచి జరిగిద్దని ఇటు సపోర్ట్ చేశారు. ఆనందపేట, ఇక్కడ గుంటూరు ఈస్ట్ ఆనందపేట, మా మామగారు వాళ్ళ పుట్టిల్లు అంటే వాళ్ళ అన్నదమ్ముళ్ళు 11 మంది అందరు ఇక్కడే ఉన్నారు, ఆనందపేటలోనే ఉన్నారు. ఆనందపేట ఉన్నారు, ఆర్టీసీ కాలనీ, ఇంకా ఇటంతా ఏరియాలో ముస్లిం ఏరియాలో మొత్తం మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు నాకు. నేను మన నజీర్ గారితో తిరిగేటప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి నాకు వచ్చిన వాళ్ళ భాషలో సలాం చేసి అలా కూడా అప్ప వహారావు అని చెప్పేసి పిలిచి, ఇంకా తప్పక అంటే వాళ్ళకి రిసీవ్ వాళ్ళ భాషలో, కానీ నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు అంతే. ఇప్పుడు నాయకులకు కూడా కోపం అది కదా వైసీపీలో. ఇప్పుడు వైసీపీని వీడి ఇక్కడికి వచ్చినప్పుడు మీ హోమ్ కి ఎలక్షన్ వల్ల పెమ్మసాని గారు వచ్చారంటే ఇది నిజమా కాదా? పెమ్మసాని గారు కాదు కానీ రవి గారు వచ్చారు. అవును. పాప నా కోసం అసలు మా ఇల్లు అడ్రస్ తెలియక తిరిగి 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 అలిసిపోయారండి. అవును. వచ్చి అప్పుడు ఏం మాట్లాడారు? పార్టీలోకి రమ్మనా? అంతకుముందు పార్టీలోకి రమ్మని చెప్పేసి ఇన్వైట్ చేశారు. ఇంకా నా ఆలోచన ఏంటంటే వైసీపీ అంటేనే రక్త చరిత్ర. ఎక్కడ నా హస్బెండ్ ఒక చిన్న జాబ్లో ఉన్నారు, నేను పక్కకు వచ్చేస్తే తన్ని ఇబ్బంది పెడతారు అన్న అట్లా కొంచెం ఎక్కడో ఉంది. కానీ ఏదైతే అయింది అసలు నేను అప్పుడే డ్రాప్ అయితే కన్ఫర్మ్ 2.5 సంవత్సరాల క్రితమే నేను డ్రాప్ అయ్యా. ఇష్యూ అయినప్పుడు అయ్యి కార్పొరేట్ ఎలక్షన్ జరిగిపోయింది. అప్పటి నుండి ఇక నేను డ్రాప్ అయిపోయాను. ఇప్పుడు పెమ్మసాని రవి గారు వచ్చినప్పుడు అప్పుడు పార్టీలోకి వచ్చారా? మాట్లాడిన తర్వాత ఒక హామీ ఇచ్చారు. మన నజీర్ గారు కూడా పిలిచి మాట్లాడారండి. నజీర్ అహ్మద్ గారు ఖచ్చితంగా అమ్మా నువ్వు మంచి లీడర్వి కాదు, మంచి లీడర్వి నువ్వు జనం కోసం పనిచేసావు. ఎంత జనం కోసం మీ దగ్గరకు వచ్చి మీకు నెట్వర్క్ ఉందని తెలిసి మరి మీకేమన్నా మనీ ఇవ్వడం జరిగిందా? అబ్బా అసలు ఇప్పుడు ముస్తఫా గారే ఉన్నారు కదా, ఆయన వెళ్ళి నేను ఆయనకి యాంటీగా నేనేం మాట్లాడాలి ఇప్పటివరకు. నాకైతే అన్యాయం జరిగింది. అది పార్టీ అన్యాయం జరిగిందా, లేకపోతే ముస్తఫా అన్యాయం చేశారా, ముస్తఫా గారు అన్యాయం చేశారా, లేకపోతే పై నాయకులు అన్యాయం చేయాల్సి వచ్చి చేశారా నాకైతే తెలియదు. నేను 1 రూపీ కనుక ముట్టుకున్నానని చెప్పేసి వాళ్ళు ఒక్కళ్ళు చెప్పినా కానీ ఇంక నేను అసలు మాట్లాడటం మానేస్తా. మరి పెమ్మసాని రవి గారు వచ్చారు కదా, మరి మా పార్టీలోకి రండి అని కానీ ఎలక్షన్ కి మీకేమన్నా చెయ్యండి అని ఇవ్వడం అయితే అసలు అది కూడా జరగలేదండి, జరగలేదు. అసలు నేను దానికోసం కాదు కదా వర్క్ చేస్తుంది. మీకు ఫస్ట్ చెప్పాను, నేను ప్రజాసేవ కోసం నేను కష్టపడి పైకి వచ్చిందాన్ని. నాలాగా మేమిద్దరం పెళ్లి చేసుకుంటే మాకెవరూ సపోర్ట్ చేయలేదండి. వాస్తవంగా మా అమ్మ నాన్న సపోర్ట్ చేయలే, వాళ్ళ అమ్మ నాన్న సపోర్ట్ చేయలే. మేమిద్దరమే కష్టపడి ఇద్దరం వర్క్ చేసుకుంటా, ఒక బాబుని కానీ తన్ను చూసుకుంటా అక్కడ వర్క్కి వెళ్ళి ఈ రోజుకి అది తెలుసు కాబట్టే మేము చిన్నపిల్లప్పుడు నాన్న చనిపోయారు, అమ్మకి 4 పిల్లలం మేము.
అక్క అన్నవాళ్ళు నేను మరి ఆమె ఒక్కతే మా నాన్నగారు చనిపోయేటప్పుడు అమ్మకి ఏమి ఇచ్చి వెళ్ళలేదు. ఆ రోజున కూడా అన్ని కష్టాలు పడి మేము పైకి వచ్చాం. ఆ బాధలు నాకు తెలుసు కాబట్టి నేను ప్రజల్లోకి వెళ్ళగలిగా. ఓకేనా, నేను పైనుండి ఏం రాలా. ఓకే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెమ్మసాని రవి గారు వచ్చిన తర్వాత ఈస్ట్ లాగా అయితే వచ్చారు. కూటమి ప్రభుత్వం నన్ను ఇంకొక మాట మన ఈస్ట్ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు నాకు ఒకటే చెప్పారు, అమ్మ నువ్వు రా, నువ్వు జనం కోసం పోరాడావు. నాకు ఆయన కూడా అదే మాట చెప్పారు, జనం కోసం పోరాడావు, నువ్వు జనం కోసమే ముందుకొచ్చావు, నువ్వు ఇంకా పదవిస్తే నీకు ఏదైనా ఒక పదవిస్తే నువ్వు జనానికి న్యాయం చేయగలుగుతావు అని చెప్పేసి మన నజీర్ అహ్మద్ గారు కూడా ఆ రోజు మీటింగ్లో కూడా నన్ను చాలా గొప్పగా మామూలుగా కాదు, ఇక నాకు వాళ్ళు కోట్లు ఇచ్చినట్టే. ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ మీకు కూటమి అనేది వెన్నుపోటు పొడుస్తున్నట్టు ఉందా లేదా మీకు ఒక రక్షణగా ఉందా? రక్షణ నాకేం అవసరం లేదండి. రక్షణ అంటే ఇప్పుడు మొన్న ఒక ఇష్యూ జరిగింది అన్నారు కదా, ఆ విధంగా ఏమైనా మీకు చుట్టూతో వాతావరణం కనిపిస్తుందా, అదే మీకు రక్షణగా ఉందా? అనాలి, అడగాలి కూడా. ఓకే ఓకే ఓకే, మీరు అడిగింది బాగుంది. ఇప్పుడు ఏంటంటే నేను వైసీపీ నుండి ఇక్కడికి వచ్చాను, కానీ ఒకటే చెప్తున్నా, నిస్వార్థంగా పనిచేశానండి, నిస్వార్థంగా పనిచేశాను. ఆశించడం కాదు, ప్రజల కోసం. అందులో అన్యాయం జరిగింది ప్రతి ఒక్కరికి, నాలాంటి వాళ్ళు ఎంతమంది అన్యాయం జరిగిందో తెలుసా? కార్యకర్త అనేవాడు ప్రతి ఒక్కరికి కూడా అన్యాయమే జరిగింది. వైసీపీ గవర్నమెంట్ ఎవరికి న్యాయం జరగలేదు, ఎవరికి న్యాయం జరగల. లీడర్కి జరగల, సెకండ్ గా లీడర్స్కి కార్యకర్తలకి జరగలేదు. మరి స్టిల్ ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది? 6 months అవుతుంది వచ్చి. అసలు వచ్చినప్పుడు మొత్తం చేయడం అయితే అన్ని కరెక్ట్ చేసుకోవడం అవుతాయి ఏ గవర్నమెంట్ కైనా, అంతే కదా మరి. కానీ ఎలా ఉంది వాతావరణం? ఒకటండి, అప్పుడు పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు పెంచారు వాస్తవంగా అప్పట్లో, తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పెంచారు. ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి వీళ్ళకి వాగ్దానం చేశారు, నవరత్నాల్లో చెప్పారు, 250 రూపాయలు 250 రూపాయలు తెలివిగా 5 సంవత్సరాలు పెంచారు. చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదు, అసలు పెంచారు, రావటమే నేను 4,000 చేసేసాడు. ప్లస్ ఇంతకు ముందు సారి కూడా 3,500 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసేసారు. ఇంకా వచ్చిన 6 నెలల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేసారు. తర్వాత మీకు తెలిసింది ఆ రోడ్లు అవన్నీ ఏంటో కనుక మీరు వస్తుంటే మీకు అర్థమయ్యే ఉండేది. రోడ్లు వేసారా లేదా వైసీపీ గవర్నమెంట్ లో? ఏమాత్రం వేసారో తెలుసు కదండి. నాయకులు వాళ్ళ ఇంటి ముందు ఏమన్నా వాళ్ళ కార్లు ఏదన్నా ఆగటానికి ఇబ్బంది అయితే వాళ్ళ ఇళ్ల ముందు వేయించుకున్నారేమో, అయితే లేదు. ఇట్లాంటి ఏరియాలలో అయితే ఎక్కడా లేదండి. ఇప్పుడు ఇక్కడ వేస్తున్నారా మరి? ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ప్యాచ్ వర్క్స్ ఇలాంటి జరుగుతున్నాయి. మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. 6 నెలల్లో, 5 సంవత్సరాల్లో కూడా కనిపించింది, ఈ 6 నెలల్లో కనిపిస్తుంది, నెమ్మదిగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే నజీర్ గారు గతంలో ఎలక్షన్ టైంలో ఎన్నో హామీలు వచ్చి మరి ఇచ్చారు. అవును, మరి నిజంగా ప్రజల్లోకి మీరు ఫెయిర్ గా మాట్లాడారు, ప్రజల్లోకి నిజంగా వెళ్ళి హామీలు ఇచ్చిన విధంగానే వెళ్ళి సేవలు చేసి వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ తెలుసుకొని చేస్తున్నారా? ఒక మాట అండి, నజీర్ అహ్మద్ గారు ఒక ఎమ్మెల్యే లాగా కాదు, ఒక కార్యకర్త లాగా, వాళ్ళ ఇంటిలో పెద్దవాళ్ళకి పిల్లోళ్ళలాగా, పిల్లలకి అన్నలాగా వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి, పెన్షన్ వస్తుందమ్మా, నీ పరిస్థితి ఎలా ఉంది, ఖచ్చితంగా కనుక్కున్నాడు. ప్రతి వార్డుకి వెళ్తున్నారు. నేను అది చూసి సంతోషపడుతున్నా వాస్తవంగా. వార్డులో డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లది కానీ అక్కడ ఉన్న కరెంట్ ప్రాబ్లం ఉన్నా సరే అన్ని తీరుస్తున్నారు, కనుక్కుంటున్నారు. అవును, అది వాస్తవం జరుగుతుంది. ఇప్పుడు మాకు ఏరియాలు ఉన్నాయండి, చాలా ఏరియాలు. కరెంట్ ఏంటంటే డైరెక్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లు పోవటం అట్లాంటివి. అసలు ముందు ఆయన ఎలక్షన్ అయిపోయి రావటం కరెంట్ మీదే ఆ ప్రాబ్లం తీర్చేసేసారు. చాలా ఏరియాలకి అయిపోయిందండి. వచ్చి ఏది 3 నెలలు కూడా వాళ్ళు అప్పటికి అది మాత్రం చేసేసారు. తర్వాత పెన్షన్లకు వచ్చేసేటప్పటికి అది కూడా వెళ్ళి ప్రతి ఇంటికి వస్తున్నాయి లైవ్ అని చెప్పేసి అన్ని ఏరియాలకు వెళ్ళి ఒకటే చెప్తున్నారు. ఎవరికి, మన కార్యకర్తలకు కానివ్వండి, వార్డు ప్రెసిడెంట్లకు కానివ్వండి, బిఎల్ఓలకు కానివ్వండి, ఎవరికి ఇబ్బంది జరగకూడదు నా ప్రభుత్వంలో నేనున్నంత వాటికి. అవును కాబట్టి ఆయనకి మళ్ళీ ఇంకొక పదవి చెప్పారు. ఏం పదవి? వక్ బోర్డు ఏదో ఇచ్చారు కదా మేడం.
ఓకే. అంటే ఈ ఇప్పుడు మహమ్మద్ గారి గురించి ఒకటి చెప్తున్నారు, మరి ఈ 10 సంవత్సరాలు ముస్తఫా గారు ఏం చేయలేదా? మేడం ముస్తఫా గారు ఏం చేయలేదా అంటే పైన ప్రభుత్వం చేయనిచ్చారా లేదా మనకు తెలియదు. ముస్తఫా గారు అయితే మాకేం చేయలేదు. ప్రభుత్వం చేస్తున్నారో తెలియదు కానీ చేయలేదు. ఒకటి అమ్మఒడి ఇస్తుంది, అమ్మఒడి ఎక్కడ నుండి ఇస్తుంది? ఆయన చేతి ఏమి ఇచ్చేది కాదు. ఇప్పుడు మాకేదైనా అన్యాయం జరిగింది అనుకోండి, మిమ్మల్ని మేము ఎందుకు ఎంచుకుంటాం మీరు ఒకసారి చెప్పండి. ఎమ్మెల్యేగా మేము ఎంచుకునేదండి మాకేమైనా ఇబ్బందులు కలిగితే మీ దగ్గరికి వచ్చి ఎండి మాకు ఇట్లా జరుగుతుందంటే మీరు ఏదో ప్రభుత్వం నుండి మాకు పట్టుకొస్తారనే కదా. సీక్రెటివ్ గా అంటే అనుకుంటూ ఉంటారు వినడమే కానీ, అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో ఏ కార్పొరేటర్ కి ఏ కాంట్రాక్ట్ ఏది వచ్చినా అది ముస్తఫా గారే తీసుకొని వాళ్ళ కొడుకుని ముస్తఫా గారే చేస్తారు, వాళ్ళకి ఏమి ఉండడానికి చేసుకోవడానికి కూడా ఉండదు అంటున్నారు. ఇది నిజమేనా? అయితే మనం అయితే కంటితో చూడలేదు మేడం. అనుకుంటాం మాత్రం అన్నారే తప్పితే మనం చెవులతో వింటమే, కంటితో చూడుతుంది. ఖచ్చితంగా వింటమైతే జరిగింది. ఇప్పుడు మీరు ఎంత కష్టపడుతున్నారని అంటారు, ఎందుకంటే ప్రజాసేవలో మళ్ళీ అసలు ఇక్కడ అక్కడ హిందూ ముస్లిం రెండు ఉన్నారు కూటమి ప్రభుత్వం లాగా. ఇక్కడ మీకు ఏదైనా పదవి ఇచ్చే విధంగా హామీలు ఇవ్వడం అయితే జరిగింది. ఏమి ఇస్తానని హామీ ఇచ్చారు? నామినేటెడ్ పదవి ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసి మన నజీర్ అహ్మద్ గారు చెప్పారు. అమ్మా నేనైతే నువ్వు వర్క్ చేయి, ఎందుకంటే నువ్వు ఎంత ప్రజల్లోకి వెళ్ళావు, ఎంత వర్క్ చేసామో నాకు తెలుసు. నువ్వు వర్క్ చేయి, నీకు నామినేటెడ్ పదవి నేను ఏదైనా కానీ నీకు ఇచ్చేదని సార్ చెప్పారు. మన పెమసాని గారు కూడా, వాళ్ళ తమ్ముడు రవి గారు కూడా అదే మాట చెప్పారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టెడ్ ఒకవేళ ఏది ఇచ్చినా సరే మీ గుంటూరు ఈస్ట్లో మీరు ప్రథమంగా చేసే ఈ సమస్య నేను తీర్చాలనుకుంటున్నాను ఈ కూటమి ప్రభుత్వాలు అనేది ఏమైనా ఉన్నాయా? ఈ ప్రజలకు వచ్చేసేటప్పటికి నేను చెప్తున్నాను, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత మన ఆంధ్ర ఎంత ఇబ్బందులు ఉందో మీకు తెలియంది కాదు అసలు. ఇప్పుడు ఐటీ కంపెనీలు అవి పెట్టాలి, రాజధాని రావాలి, నిరుద్యోగ సమస్య పోవాలి. నాకు అసైతే అదే మేడం, నిరుద్యోగ సమస్య పోవాలి. చదువుకొని డిగ్రీలు చదివి బీటెక్లు చదివి ఒక్కొక్క పిల్లాడు బజ్జీలు వేస్తుంటే నేను వాళ్ళని చూడలేకపోతున్నా. సంగడగుంటలో బీటెక్ చదివిన బాబు బజ్జీలు వేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఉద్యోగం రాకంటే ఇక్కడ నుండి అమ్మా నాన్న వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళి వాళ్ళు, ఇక్కడ మనకి ఐటీ కంపెనీస్ లేవు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి జాబులు చేస్తే ఇక్కడ తల్లిదండ్రులను వదిలిపెట్టుకొని నేను చెయ్యలేక అక్క అందుకని చెప్పేసి నేను ఇదే చేసుకుంటాను. నేను ఎంత చదివినా కానీ నా తల్లిదండ్రులు పక్కన పెట్టుకొని అంటే నాకు ఎంత బాధేసిందో. దేవుడా వీళ్ళందరూ ప్రజల కోసం పనిచేస్తా, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటానే సరే పోనీ, కానీ జనాన్ని కూడా ఆలోచించి నిరుద్యోగ పరిస్థితి లేకుండా చేయాలని నాకు. మరి ఇలాంటి మీద అంటే ప్రజా దర్బారుకి వచ్చేది అందరూ స్వహతాగా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అయితే వస్తున్నారు. ప్రజా సమస్యల మీదే మీరు ప్రజా దర్బారుకి ఎందుకు వెళ్ళట్లేదు లోకేష్ గారి దగ్గర? అంటే ప్రజా సమస్యల మీద ప్రజల కోసం అని అంటున్నారు కదా, ఒకళ్ళు ఇద్దరు ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. ఒక 20 మంది 30 మంది సమస్యలన్నీ తీసుకొని వీళ్ళు జరుగుతున్నాయని ప్రజా దర్బారుకి వాళ్ళ సమస్యల మీద మీరు వెళ్ళొచ్చు కదా అని డౌట్. ఖచ్చితంగా వెళ్ళొచ్చు. టైము నేను కొన్ని జనం దగ్గర ప్రజల కోసం ఇక్కడ ఎటు మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే దగ్గరికి ఇలా సార్ అనగానే వాళ్ళకి ఏదో వర్క్ చేస్తున్నారు. వచ్చి 6 నెలలు ప్రజలకంటే తెలియకపోవచ్చు, మాకు తెలుసు కదా, మేము ఇందులోనే ఉన్నాం కదా. ఇప్పుడు ప్రజలు వెళ్ళి తెలిసిన వాళ్ళం మేము వెళ్ళి ఆయన మీద పడి అది కరెక్ట్ కాదుగా. ప్రజలకి ఏదో చెయ్యాలి అన్న ఆలోచనేగా వాళ్ళకి కూడా. మనం కూడా వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూసుకుంటే ఈ కూటమి వచ్చిన తర్వాత మీ క్వశ్చన్ రాంగ్ అయింది ఏంటి? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు ఉన్న అపోజిషన్ లేదు, ఇప్పుడున్న వైసీపీ పార్టీ అనేది ఏదొకటి ధర్నాలు చేయడం, ఏదొకటి నిందలేయడం చేస్తూ ఉన్నారు. అవన్నీ మన కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా కంప్లైంట్ చేయడం అయితే చాలా జరుగుతున్నాయి. దీని మీద మీరేమంటారు? ఏమంటారు, ఇంక వాళ్ళు ఏం చేయలేరు, అది తప్ప. నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు వస్తుంది అంటారా? ఎలా వస్తుందండి? ఇప్పుడు ఎన్ని ప్రజలేగా తీసుకుంది, మాకు ఆ గవర్నమెంట్ వద్దు బాబోయ్ వద్దు, మాకు ఆ అమ్మఒడి వద్దు, కాపు నేస్తం వద్దు అని చెప్పేసే కదా. నాకు ఆ 18,000 లేనప్పుడు మేము బతికాం, 15,000 లేనప్పుడు మేము బతికాం, మా పిల్లల్ని చదివించుకున్నాం.
ఓకే. మాకు అవి వద్దు, మాకు కావాల్సింటి మాకు రాజధాని వచ్చి మేమందరం కూడా అన్ని స్టేట్లలాగా మేము కూడా చక్కగా బాగుపడాలి అనేది ప్రజల ఆలోచన. ఓకే. ఆలోచన విధానం అదే. అంటే ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, వైసీపీ గవర్నమెంట్కి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి గల తేడా ఏంటి? వైసీపీ అది వాళ్ళ కక్ష సాధింపుల కోసమే వాళ్ళు వచ్చారండి. ఓకే. కేవలం వైసీపీ ప్రభుత్వం అంటేనే కక్ష సాధింపుల కోసం ముందుకొచ్చారు. పరిపాలన కోసం కాదు. పరిపాలన కోసం ఏం పరిపాలన చేశారు? ఏమీ లేదు. వాళ్ళకు వాళ్ళు పరిపాలన చేసుకున్నారు, నాయకులు పరిపాలన చేసుకున్నారు, ప్రజలను పరిపాలించాల వాళ్ళు. ఒక రాజు అంటే ఏంటండి? రేపు నెక్స్ట్ సమాజానికి అసలు మనం ఏంటి, వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలి చెప్పండి? బూతులా? నాకు ఫస్ట్ నేను మీడియాకి చెప్పాల్సిన అదేనండి. ఇప్పుడు నాని గారు ఉన్నారు, అనిల్ గారు ఉన్నారు, అసలు వాళ్ళు మాట్లాడే మాట తీరేంటి? పసిపిల్లలు కూడా ఏం నేర్చుకున్నారో టీవీలు చూసి, అవునా కదా? ఉందాగా లేదు, ఉందాతనం కదండి. అసలు మన సంస్కృతి ఏమైపోయింది? లేదు. అదే ఏమైపోయింది? ఎంచుకోండి, మీరు ఆ తప్పును ఎంచండి, మీరు ఇలా చేశారు అని ఎంచండి, రాజకీయంగా అనండి. ఏం గలీజ్ మాట్లాడేవి? ఇప్పుడు మనం సమాజానికి ఏంటి నేర్పించేది? యువతరానికి మనం ఏం నేర్పించాలా అన్న ఆ బ్యాడ్ వర్డ్స్ అసలు ఏం మనం ఎలా ఇప్పుడు చెప్పడానికి కూడా లేదు. ఆ మాటలు విని చిన్న పిల్లలు నా చెవులతో నేను విన్నానండి. నాన్నగారు మాట్లాడే మాటలు పిల్లలు విని అదే వాళ్ళు మాట్లాడటం నేను విన్నాను. అవునా కదా? మీరు అడగండి. ఇప్పుడు పార్టీ నుండి ఈ పార్టీలో ఇదిగో మీరు ఇలా తప్పు చేస్తున్నారు, ఎవరి కోసం మీరు పరిపాలన చేస్తున్నారు? ప్రజల కోసమా లేకపోతే మీకోసమా? మీరు అడగండి, గదాయించండి. కానీ సమాజానికి తప్పు నేర్పిస్తున్నారు మీరు. అయితే ఈ రెండింటికి తేడా ఏంటంటారు? బూతులు ఉండి బూతులు లేవనా? తేడా అంటే మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. వైసీపీ గవర్నమెంట్ కి ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ కి ఉన్న తేడా ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందండి, వాళ్ళ దగ్గర మీరు మీడియా వాళ్ళందరూ వాయిస్ తీసుకుంటున్నారు. వాస్తవంగా ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ అంత వల్గర్ లాంగ్వేజ్ ఎవరైనా మాట్లాడారా? అంటే లాంగ్వేజే ప్రాబ్లం అయిందా లేదా ప్రజలకి సేవ చేసే విధానంలో కూడా? సేవ చేసే విధానంలో కూడా నేను సేవ గురించి మాట్లాడలా. వాస్తవంగా వాళ్ళ మాట తీరు గురించి కూడా వాళ్ళ దాకా వెళ్ళాలని మాట్లాడుతున్నా. తీరు మార్చుకోవాలని మాట్లాడుతున్నా. మనకు సమాజం ఉందండి, మనకు మంచి సంస్కృతి. ప్రతి స్టేట్ వాళ్ళు కూడా, ప్రతి దేశాల వాళ్ళు కూడా మన సంస్కృతిని చాలా గౌరవిస్తారు. రాజకీయంలో ఉండి మీడియా ముందు మాట్లాడుతా మనం ఏం మాట్లాడుతున్నాం మనకే తెలియకుండా ఆవేశంతో పిచ్చి మాటలు మాట్లాడుతా సమాజాన్ని మనమే తయారు చేస్తున్నాం, రోతగా తయారు చేస్తున్నాం. ప్రతి దేశాల్లో మనం గౌరవించేదండి మన దేశం. ఇప్పుడు అది ఇప్పుడు చక్కగా అయినట్టేనా? అంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు వ్యత్యాసంలో ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు బాగానే ఉన్నట్టేనా? ఏ నాయకుడు మాట్లాడట్లేదని ఇంకా మాట్లాడారా? అంటే మాట్లాడతాడండి. నేనేంటంటే మీరు చేసే పనుల్లో ఒకరికొకళ్ళు ఎంచుకోండి అంతే. రాజకీయంగా మాట్లాడండి. నువ్వేం చేయట్లేదు, వ్యక్తిగతాలు వద్దు, బ్యాడ్ వర్డ్స్ వద్దు, అది రాజకీయంగా విమర్శలు చేయండి అంతే. అది రాజకీయ విమర్శ చేయండి కానీ అంతే తప్ప నీచంగా వెళ్ళొద్దు. అందరికీ అమ్మా నాన్న ఉంటారు, ప్రతి వాళ్ళకి తల్లి ఉండిద్ది, అక్క చెల్లెళ్ళు ఉంటారు, వీళ్ళకి తల్లి ఉండిద్ది, అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఎవరినైనా బాధే కదండి. అసలు ఆ నోటికి అద్దు ఆపులు ఉన్నాయా? ఇంతకీ నేను కూడా ఒక మాట చెప్తాను వినండి. ఒకప్పుడు నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడాను, అంటే బూతులు కాదు, విమర్శ చేశాను. కానీ ఇలా బూతులుగా మాట్లాడలేదు అస్సలు. సార్ వర్ణించా, గారు అంతే, అంతకుమించి ఎక్కడ టంగ్ స్లిప్ అయింది లేదు. అసలు వద్దండి, మనకు వద్దు. రాజకీయ విమర్శలు చేయండి, నీచంగా మాట్లాడొద్దు అంటున్నారు ప్రజలకి. అసలు నేను రాజకీయ నాయకులకి నేను కోరుకునేది అయితే అది మాత్రం కోరుకుంటున్నానండి. వాళ్ళకి కానివ్వండి, వీళ్ళకి కానివ్వండి. ఇప్పుడు టీవీ చూస్తారు కాబట్టి వాళ్ళకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఆ మాటలు విని చిన్న పిల్లలు కూడా మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ గుంటూరు ఈస్ట్ ఎలా అవ్వబోతుందని కూటమి ప్రభుత్వంలో మీరు అనుకుంటున్నారు? మంచి పొజిషన్కి అయితే వెళ్ళింది మేడం. ఎలా అంటే ఐటీ కంపెనీలు వస్తాయి,
ఎందుకంటే మాట ఇచ్చారు, దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. లేకపోతే ఈస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఉన్న యువత ఆంధ్రాలో వస్తాయండి, ఆంధ్రాలో కంపెనీలు వస్తాయి. ఇక్కడ ఉన్న యువత ఎక్కడికో వెళ్ళి వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు కనిపెట్టుకొని వాళ్ళ బాధ్యత, బిడ్డని తల్లిదండ్రులు ఎంత బాగా పెంచారో అలాగే బిడ్డ కూడా తల్లిదండ్రుని పక్కన పెట్టుకొని చూసుకునేటట్టుగా ఇక్కడే ఉండి వర్క్ చేసుకునేట్టుగా వస్తాయని చెప్పేసి నా ఆలోచన. గుంటూరు అయితే గతంలో గుంటలూరు అన్నట్టుగానే గుంటూరు అయితే తయారైంది. అవునవును. మరి ఈ గుంటలూరు మొత్తం ఒక మంచి ఎలాగంటే హైటెక్ గుంటూరు సిటీగా అవుతుంది అనేది అయితే నమ్ముతున్నారా? నమ్ముతున్నా అండి. స్టేట్ మొత్తం కూడా అవుతుంది, మన గుంటూరే కాదు, స్టేట్ మొత్తం కూడా చాలా బాగా అయ్యిద్ది అనేది నాకు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, అది ఎవరండి అలా చేసింది? చంద్రబాబు నాయుడు గారు కదా. ఒక అసలు ఆ రోడ్లకు కానీ ఒక తీరు కానీ ఒక రాజధాని తీసుకొచ్చి అలా మనం హైదరాబాద్ వెళ్ళేకుంది అలా చేస్తుంటే ఒకప్పుడు అవునా కదండి, మీ అందరికీ తెలిసిన విషయం. అది చంద్రబాబు నాయుడు గారే ఆ పొజిషన్ తీసుకొచ్చారు హైదరాబాద్ని. ఒక డౌట్, యాక్చువల్లీ కాపులను కానీ పవన్ కళ్యాణ్ అనేది అయితే వచ్చేస్తుంది, మాట్లాడడానికి అయితే లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో రానున్న రోజుల్లో బీట్లు వస్తాయి, ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ విడిపోతారు, ఇలాంటివన్నీ వీళ్ళు ఏం ప్రజలకు చేరు అంటే రకరకాల కామెంట్స్, వీటి మీద ఏమంటారు మీరు? ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ కామన్, కానీ వీటి మీద ఏమంటారు? ఏమంటారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కోసం బయటకు వచ్చి ఆయన బయటికి తీసుకురావాలని ఒక నిర్ణయం తీసుకొని ఆయన రోడ్డు మీద అలా కూర్చుండిపోయాడు. అవునా? ఈరోజు బయటకు వచ్చి తన కొడుకును కూడా కాదని ఇక్కడ మనకి ఏం ఇది కనిపిస్తుంది మీరు చెప్పండి? అవునా? చంద్రబాబు నాయుడు గారు తన బిడ్డను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ముందుకు తెచ్చారు అంటే దానికి అర్థం ఏంటండి? ఓకే, అంటే ఇంక బీట్లు ఎంచదు, ఇవన్నీ పైపై మాట, ఇవన్నీ ప్రజలు వాళ్ళంతటికీ వాళ్ళు తెలియక అనుకోవటం. ప్రజలు అనేది అయితే రావట్లేదు, కానీ ఇప్పుడున్న నాయకులు ఇట్లా అవునవును ప్రజలు కూడా అనుకోవట్లేదు. నాయకులు అలా మెసేజ్ ఇస్తే వీళ్ళ ప్రజల్లో ఏదైనా తప్పు ఆలోచన పోయి ఇక విడిపోవటానికి కారణాలు అవుతారేమో, ఓటింగ్ చీలిద్దేమో అన్న ఆలోచనతో నాయకులు అలా చేస్తున్నారు. సో స్టిల్ ఫైనల్ ఏంటంటే మీరు ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి గట్టిగా పొలిటికల్లో వర్క్లో ఉండే విధంగా రాబోతున్నారా రానున్న రోజుల్లో? ఖచ్చితంగా ఆల్రెడీ ఉన్నాను కదా. అంటే మీరు ఉన్నారు చెప్తున్నారంటే మీరు గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు, కానీ ఇంతవరకు అయితే మీడియా ముందుకైతే రాలేదు ఎక్కువగా. ఎందుకంటే నేను 10 years నుండి మీరు గ్రౌండ్ వర్క్, మీ పేరే విన్నా కానీ గ్రౌండ్ వర్క్ చేశారు గట్టిగా, కానీ మిమ్మల్ని ఎవరు ఎక్స్పోజ్ చేయలేదు, అవ్వలేదు. మీరు ఇది వాస్తవాన్ని ఎందుకంటే ఇంతకుముందు నేను వైసీపీలో ఉన్నాను, వైసీపీలో ఉండి హఠాత్తుగా నేను అది నచ్చక నేను టీడీపీని, నా ప్రజలకు న్యాయం జరగట్లేదు ఇలా అన్న, నేను ఏదన్నా కొద్ది గొప్ప నేను ఏమన్నా చేయగలుగుతానేమో అన్న ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వంలోకి నేను వచ్చాను. మరి మీరు సక్సెస్ సాధిస్తారు, ప్రజల్లోకి ఇంకా ఫాస్ట్గా ముందుకు వెళ్తారు అనేది అయితే మీకు నమ్మకం ఉంది? ఖచ్చితంగా నమ్మకం ఉంది, ముందుకు వెళ్తారు ఉంది. నజీర్ అహ్మద్ గారు కానివ్వండి, మన ఎవరైనా కానీ నాయకులు నాకు ఈ పార్టీలో మంచి సపోర్ట్ ఇస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. ఓకే, మీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకే కానీ ఈ గుంటూరు జిల్లా ప్రజలకే కానీ మీరు కూటమి ప్రభుత్వం నుంచి మీరు ఇస్తున్న ఒక సందేశం? నేను ప్రజలకైతే నేను ఇచ్చే సందేశం ఏంటంటే, రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో మన రాష్ట్రాన్ని మంచి పొజిషన్ తెచ్చుకోగలుగుతామని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను, ప్రజలను కూడా నమ్మమంటున్నాను. ముందుకు నడుతూ అందరం కలిస్తేనే మనం ముందుకెళ్ళేది. ప్రభుత్వానికి మనం కూడా చేతనైన సహకారం అంటే డబ్బు పరంగా కాదండి, మనకి ఏయో ఇవి ఇస్తారన్నారు చంద్రబాబు నాయుడు గారు, పథకాలు, ఉచిత బస్సు అవన్నీ గ్యాస్ ఇస్తానన్నారు. అవి లేట్ అవుతున్నాయి అని కానివ్వండి, లేకపోతే ఇంకా ముందుకు రాలేదని కానివ్వండి, ప్రజలు ఏమి ఇబ్బంది పడద్దు. ముందు మన రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం వాళ్ళ ఆలోచనలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ముందు మనం సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలు ఎలా ఉన్నాయో విజయవాడ, గుంటూరు అలా అంతకన్నా పెద్ద పొజిషన్లో తేవాలి అన్న ఆలోచనలో ఉన్నారు. అవి కనుక అయితే మనం ఇట్లా చిన్నవి కోరుకున్నాం, ఇంకా ఎక్కువే వస్తాయని చెప్పేసి ప్రజలకి నేను సందేశం ఇదలుచుకున్నాను.
విన్నారు కదా, ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాగో ఇప్పుడు ఇంట కూడా అలాగే ఉన్నారు లక్ష్మి గారు. ఎందుకంటే రానున్న రోజుల ప్రజలకు తన సేవ చేయాలి, గతంలో చేశాను గుర్తింపు లేదు, ఈ కూటమి ప్రభుత్వంలో నన్ను గుర్తించి మరి నా దగ్గరకు వచ్చి మాట్లాడిరు నజీర్ అహ్మద్తో సహా నాకు మాట ఇచ్చారంటున్నారు. మరి చూద్దాం నజీర్ అహ్మద్ గారు మరి ఈ తూర్పు నియోజకవర్గంలో లక్ష్మీ రహమతుల్నిసా గారికి మరి ఏ పదవి ఇస్తారు, ప్రజాసేవలో ఇంకెంత ముందుకు వస్తారో కూడా నేను చూడాలని అయితే అనుకుంటున్నాను. మరొక ఇంటర్వ్యూలో మిస్ రాణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నమస్కారం. నమస్తే.